కేవలం వార్తల సేకరణ రాజకీయ అంశాల కోసమే కాదు, న్యూస్ ఛానల్ అంటే ప్రజాసేవ కూడా ఉంటుందంటూ బిగ్ టీవీ నిరూపిస్తోంది. ఏపీ తెలంగాణలో దాదాపు 150కి పైగా మెడికల్ క్యాంపులు నిర్వహించుకొని దూసుకెళ్తుంది బిగ్ టీవీ. ముఖ్యంగా ప్రజాసేవలో ముందుగా ఉంటుంది బిగ్ టీవీ. దీని గురించి మనతో మాట్లాడేందుకు కేరన్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ స్వరూప్ గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది కూడా చెప్పండి. మన ఇద్దరం కలిసి కేరన్ క్యూర్ హాస్పిటల్ బిగ్ టీవీ కలిసి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సార్, నేను డాక్టర్ స్వరూప్ సార్, కేరన్ క్యూర్ హాస్పిటల్ నుంచి వచ్చినాను. ఇది నా ఫస్ట్ క్యాంప్ ఏం కాదు. బిగ్ టీవీ తరపున నుంచి ఇది నా థర్డ్ క్యాంప్. బిగ్ టీవీ వాళ్ళు ఎప్పుడు మంచిగా పెద్దగానే క్యాంప్ అరేంజ్ చేస్తారు. ఏదో కొద్దిమంది 10 మంది 15 మంది ఊర్లలో నుంచి అని కాకుండా చాలామంది 100 మంది దాకా వస్తున్నారు ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా బాగా బయటపడుతున్నాయి. చాలా పెద్ద సమస్యలతో వస్తున్నారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మారుమూరు ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి ఆ సమస్యలు చెప్పేవాళ్ళు లేక ఇట్లా క్యాంపు పెట్టడం వల్ల చాలామందికి ఈ సమస్యలు తెలుస్తున్నాయి. హాస్పిటల్కి పొమ్మని చెప్తున్నాము. దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉంది అని చెప్పేసి చాలా శాతం అయితే అనుకుంటున్నాం మేము. సార్, మీరు ఎప్పుడు మామూలుగా ట్రైనింగ్లో కూడా మీరు ఇట్లా మామూలు ప్రాంతాలకు సేవ చేసి ఉంటారు. కానీ ఇన్ని రోజుల తర్వాత డాక్టర్గా వచ్చి సేవ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది సార్. లైక్ సేవ చేయడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. బాగా అనిపిస్తుంది. నేను ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా సేవలు చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా ఇంకా వచ్చి చేస్తుంటే మాకు చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఫ్రీక్వెంట్గా ఇట్లా మీరు మీ బిగ్ టీవీ నుంచి పెడితే మేము వచ్చి ముందుకి వచ్చి మేము సేవ చేయడానికి మాత్రం రెడీగా ఉంటాం ఏ టైంలో. మామూలుగా ఇప్పుడు కాంక్రీట్ జంగల్లో ఉంటాం మనం. ఇప్పుడు అలాంటి సిటీల్లో ఉండి 4 గోడల మధ్య చూస్తూ ఉంటాం. ఈరోజు ఇట్లా బయటకు వచ్చి ప్రజలను చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? ఇదంతా మనకు కొత్తగా అనిపిస్తుందా, ఇంతవరకు ఉన్నట్లు అనిపిస్తుందా? ఇదివరకు అన్నట్టుగా సార్ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు మనము లైక్ సిటీస్లో అంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, హాస్పిటల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చాలామంది చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళకు తెలియకపోవచ్చు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి చెప్పడం అయితే బాగా అనిపిస్తుంది అంతే. ఈ కేరన్ క్యూర్ హాస్పిటల్లో ఎందుకంటే మనం ఇప్పుడు జబ్బు వస్తే కన్నా పెద్ద పెద్ద నగరాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మన హైదరాబాద్కి లేదా బెంగళూరుకి ఎక్కువ రెఫర్ చేస్తూ ఉంటారు. మన హాస్పిటల్ మనకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి కేరన్ క్యూర్ హాస్పిటల్లో బయటికి వెళ్లకుండా? సార్, కేరన్ క్యూర్ హాస్పిటల్ అనేది టెర్షరీ కేర్ హాస్పిటల్ సార్. టెర్షరీ కేర్ అంటే లైక్ హై రిస్క్ కేసెస్ కూడా మనం చాలా డీల్ చేస్తాం. మనం ఇంతకుముందు ఏదైనా పెద్ద జబ్బులు వస్తే బెంగళూరుకో, హైదరాబాద్కో, కర్నూలుకో, తిరుపతి ఇట్లా పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. అనంతపురంలో మన కేరన్ క్యూర్ హాస్పిటల్ టెర్షరీ కేర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో దాదాపు హై రిస్క్ కేసెస్ అన్నీ మనం డీల్ చేస్తాం. ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అనేది మనకు అనంతపురంలో కేరన్ క్యూర్ హాస్పిటల్లో చాలా బాగుంటుంది. మనం ఏమంటే మన కేరన్ క్యూర్ హాస్పిటల్లో మనం క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆరోగ్యశ్రీ పరంగా కూడా ఎదురుగా మన కేరన్ క్యూర్ హాస్పిటల్ ఎదురుగానే శాంతి హాస్పిటల్ అని ఉంది. ఆ హాస్పిటల్ కూడా కేరన్ క్యూర్ వాళ్ళే టేకప్ చేసిండేది. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు మంచి క్వాలిటీగా ఇవ్వడానికి మనం శాంతి హాస్పిటల్లో తీసుకునేసి అక్కడ వైద్యం చేస్తాం అనమాట. ఇప్పుడు మామూలు జబ్బు వచ్చిందంటే భయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఏం చేస్తారంటే సరిగ్గా అవగాహన లేకపోవడం ఒకటి. అంటే మామూలు ప్రాంతాల వాళ్ళకి, బయట సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరు చెప్తూ ఉంటారు. కానీ బయట మామూలు ప్రాంతాల వాళ్ళకి చిన్న జబ్బు వచ్చినా కూడా భయపడించడం ఎక్కువ అవుతుంది. లేదా నాటు వైద్యం కలిగి ఇప్పటికీ వెళ్తూ ఉన్నారు. అటువంటి వారికి బిగ్ టీవీ తరపున కానీ కేరన్ క్యూర్ హాస్పిటల్ ఎటువంటి సలహా ఇస్తారు? ఒకటి, నాటు వైద్యం అనే దాన్ని నేను తప్పుపట్టను. కానీ మనకు సమస్య ఉన్నప్పుడు మాత్రం హాస్పిటల్కి రావడం అది చాలా మంచి సలహా. ఇట్లా మనకు పెద్ద హాస్పిటల్స్కి వస్తే దాన్ని ఊరినే జ్వరం అని వస్తారు. కానీ ఆ జ్వరం ఎందువల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వచ్చింది, దాని వెనక ఏముంది అని తెలుసుకోవాలంటే మనం కొన్ని టెస్టులు చేసుకోవాలి, కొన్ని వర్కప్స్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. లేదంటే ఊరినే జ్వరం అని అంటే ఊరినే పోయి మెడిసిన్ ఒకటి వేసుకోవడం తగ్గిపోయింది మరీ వస్తుంది అని అంటే తెలియదు. అండ్ మారుమూల ఉన్న ప్రాంతాలు వాళ్ళకి మాత్రం తెలియదు కదా. సో వాళ్ళు నాటు వైద్యాలు కానీ ఇక్కడ చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకొనేసి తగ్గించుకొని మరీ పెద్ద జబ్బు ఉన్నప్పుడు హాస్పిటల్స్కి వచ్చి చేస్తుంటా అంటారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏమనంటే చిన్నదైనా పెద్దదైనా మీరు ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి చూసి అక్కడ వాళ్ళు ఏం చెప్తారో సలహా తీసుకొనేసి నెక్స్ట్ ఏమన్నా చేస్తే మంచిది. బిగ్ టీవీకి ఏం చెప్తారు సార్? ఎందుకంటే సమాజ సేవలో ఇప్పటికే 150 మెడికల్ క్యాంపులు దూసుకెళ్ళింది. మనం కూడా 4 మెడికల్ క్యాంపులు చేసి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం చెప్తారు సార్? సార్, బిగ్ టీవీకి ఒకటే నేను చెప్పేది అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. నా తరపున నుంచి, డాక్టర్స్ తరపున నుంచి, కేరన్ క్యూర్ హాస్పిటల్ తరపున నుంచి మేము చాలా కృతజ్ఞత అనేది చెప్తాం. ఎందుకనంటే మంచిగా ఇట్లా పెద్ద క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు.
చాలామందికి ఉపయోగపడుతుంది, సేవ చేస్తున్నారు, బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకు తెలుసుకోవడానికి, వాళ్ళ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల హాస్పిటల్కి వచ్చి కూడా చూయించుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేము కూడా వాళ్ళ ఊరినే వస్తున్నారు కదా, జస్ట్ ట్యాబ్లెట్స్ రాసి పంపించట్లేదు, వాళ్ళకి చెప్తున్నాం ఏం జబ్బు ఉంది, ఏముంది, ఎట్లా తినాలి, ఏం చేయాలి, ఆ రోజు ఎట్లా ఉండాలి, చేయాలి అనేది కూడా చెప్తున్నాం వాళ్ళకు. హాస్పిటల్కి రమ్మని కూడా చెప్తున్నాం. వాళ్ళు రావడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు ఊర్లకు వచ్చి మేము అక్కడికి పోవడం వల్ల మాకు బాగా మంచి జరిగింది అని చెప్తున్నారు. అందువల్ల చాలామందికి తెలవడం వల్ల బిగ్ టీవీ నుంచి వాళ్ళకి మెడికల్ క్యాంప్ ఏర్పడడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మేమే కాదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, దాదాపు 150కి పైగా మెడికల్ క్యాంపులతో దూసుకెళ్తుంది ప్రజాసేవలో కూడా బిగ్ టీవీ. ముఖ్యంగా ఏదైతే ఈ మెడికల్ క్యాంపుల వల్ల జనానికి పూర్తిగా కూడా అవగాహన రప్పించే విధంగా కూడా మేము ప్రయత్నిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి మెడికల్ క్యాంపులు మరిన్ని కొనసాగాలంటూ కూడా డాక్టర్ల బృందం కూడా కోరుతుంది. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ, సోమందేపల్లి నుంచి.